కాకినాడ వెళ్లి కాజా తినకపోవడం, ఆత్రేయపురం వెళ్లి పూతరేకులు తినకపోవడం, మాడుగుల వెళ్లి హల్వా తినకపోవడం, ఎంత తప్పు. అనకాపల్లికొచ్చి ఈ బెల్లం తయారీ క్రషర్ ని చూడకపోవడం, అలాగే ఆ బెల్లం తయారీ విధానాన్ని సందర్శించకపోవడం అంతే తప్పు అవుతుంది. అమెరికా వెళ్ళినా అనకాపల్లి బెల్లం తినాల్సిందే. మరి ఈ అనకాపల్లి బెల్లం ఎందుకంత ఫేమస్ అయింది, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బుల్లిబాబు గారు. మరి వారితో మాట్లాడి ఈ అనకాపల్లి బెల్లం తయారీ విధానం ఎలా ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి, దాని విధానం ఏంటి అడిగి తెలుసుకుందాం రండి. బుల్లిబాబు గారు, అమెరికాలో అనకాపల్లి బెల్లం తినాలి అని అంటారు కదా, ఎందుకు మరి అనకాపల్లి బెల్లం అంతా ఫేమస్? అనకాపల్లి బెల్లం ఏంటంటమ్మా, భారతదేశంలో ఎక్కడ కెసరింగ్ రాలినప్పుడు అనకాపల్లి ప్రాంతంలో సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా గానుగులతో పెద్దలు ఎద్దులతో దాన్ని ఆడి ఆ రసం తీసి బెల్లం తయారు చేసేవారు. అప్పుడు ఆ బెల్లం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ బెల్లం హెలికాప్టర్లో కానీ ఫ్లైట్లో కానీ పంపించినప్పుడు అప్పుడు అనకాపల్లి బెల్లం అంతా పేరు రావడం జరిగింది. ఇండియాకి ఎక్కడ సప్లై అవ్వాలన్నా సరే, ఎక్స్పోర్ట్ కావాలన్నా కలకత్తా కానీ, ఖరగ్పూర్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, నాగపూర్ కానీ అనకాపల్లి నుంచే బెల్లం ఎక్స్పోర్ట్ 500 లారీలు. ఇప్పుడు ఎక్కడికక్కడే మార్కెటింగ్స్ రావడంలో కొద్దిగా అనకాపల్లి మార్కెట్ కొద్ది తగ్గడంలో, తర్వాత రైతులు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంలో మా ఈ కెసరింగ్ రాజశేఖర రెడ్డి గారు టైంలో అయితే 20 సంవత్సరాల క్రితం 2004 అంటే 21 సంవత్సరం అయింది రాజశేఖర రెడ్డి గారు సీఎం అయింది. అప్పుడు ఒక 10 కేజీలకి 500 రూపాయలుగా రేట్ అయిన వచ్చేది ఆ రోజు. ఈ వేళ 350 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు 10 కేజీలు. అంటే కేజీ 35 రూపాయలు, ఆ వేళ కేజీ 50 రూపాయలు వచ్చేది. అంటే ఇప్పుడుండే మార్కెట్ గురించి మీరు మాట్లాడారు కదా, అంతకు ముందుకి ఇప్పటికి చూసుకుంటే ఏం డిఫరెన్స్ అని ఉంటారు? అసలు జీరో మేడం గారు. ఇప్పుడు ఒక పిండి కట్ట మనకి రేట్ ఆ వేళ 100 రూపాయలు ఉన్నది, ఒక ఎరువుల కట్ట 1000 రూపాయలు అయింది, ఎరువులు వేసి కట్ట. కానీ 20 సంవత్సరాల నుంచి రైతులకి ఆ 350 రూపాయలే వస్తుంది తప్పితే కానీ 10 రూపాయలు కూడా కేజీ దగ్గర 35 రూపాయలు అవుతుంది, కానీ కేజీ దగ్గర 5 రూపాయలు కూడా పెరగటం లేదు. అయితే సార్, మనకు ఏ ఫెస్టివల్ వచ్చినా స్వీట్ చేయాలంటే బెల్లం ఉండాలి, బెల్లం కంపల్సరీ. ఈ బెల్లం తయారీ అన్నది చాలా మందికి తెలియదు, ఎలా తయారు చేస్తారు ఏంటి అని. సంక్రాంతి అనగానే మనకు మెయిన్ పొంగల్ అవి చేయాలి అన్నా కూడా ఈ చెరుకు పాలతో చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఈ చెరుకు నుండి మనకు బెల్లం వరకు ఎలా వస్తుంది, ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తారు? టోటల్ మేడం గారు, ఆ నేల కనిపిస్తుంది కదండి ల్యాండ్, ఆ ల్యాండ్ అలా తయారు చేస్తామండి. ముందు అలా దున్నేస్తాం. దున్నిన తర్వాత అది ఏం చేస్తాం అంటే ఇలా మొక్కలు ఒక మూర ఉండిలో గంటలా నరుకుతాం. నరికి అందులో ఉడుస్తాం వాటర్ పెట్టి. ఉడిసిన తర్వాత మొలకలు వస్తుంది మేడం. ఈ చెరుకు నుంచినే చెరుకు మొలక, చెరుకు నుంచి ఇగో ఉన్నాయండి కళ్ళు ఉన్నాయి కదండి, ఈ కళ్ళు నుంచి మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చిన తర్వాత దానికి మనకి ఎరువులు వేసుకుంటా, గొప్పలు తవ్వుకుంటా, చిన్నపిల్లల్ని ఎలాగైతే పెంచుతాం అలాగే ఈ స్థాయికి కటింగ్ వచ్చినంత వరకు పెంచడం జరుగుతుందండి. ఆ తర్వాత ఈ టైంకి వచ్చినప్పుడు జనవరి 2వ నెల నుంచి 5వ నెల వరకు ఉడుస్తామండి. దసరాకి మొదలు పెడతాం. దసరా నుంచి 4వ నెల వరకు కూడా కటింగ్ చేసి ఆడుతూ ఉంటామండి. ఆడిన తర్వాత చెరుకు ఇప్పుడు మీరు చూసారు కదండి, అక్కడ చెరుకు అలా తయారైన తర్వాత కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కెసరింగ్ చేసి ఈ రసం అంతా కూడా ఈ గోళీలోకి పడతామండి. గానుగా అంటే కెసర గానుగా, అది కుండి అంటామండి. ఇప్పుడైతే మనము చెరుకు గానుగ రసం ఇప్పుడు రసం తీసామండి. రసం తీసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం రసం కుండీలోంచి పెనంలో పంపిస్తామండి. చూద్దాం సార్. అంటే అక్కడ మనం చెరుకు జ్యూస్ తీసాం కదా, ఇప్పుడు అది పైప్ ద్వారా వచ్చి అక్కడ ఉడుకుతోంది. అంటే సుమారు ఎంతసేపు ఉడుకుతుంది సార్ అట్లా బెల్లం తయారవ్వడానికి? ఈ బొట్టలో ఇలా రావడానికి 3.5 గంటలు అవుతుందండి సార్. అయితే ఉత్త చెరుకు పాలతోటే వచ్చేస్తుందా, లేకపోతే ఆ పాలు ఉడికేటప్పుడు దాంట్లో ఇంకా మనం ఏమైనా యాడ్ చేయాలి? కొద్దిగా డస్ట్ పోవడానికమ్మా కొద్దిగా సున్నం ఉంటది కదా మన ఇంట్లోకి పౌరాన్ని వేసుకుంటే సున్నప్రవాలు తలికి, ఆ సున్నమును కారము, సాకల కారం అంటారు దాన్ని, కారం కొద్దిగా వాడతాం అంతే, డస్ట్ పోవడానికి మాత్రమే అంతే. అయితే సార్, మనం చూస్తాం మార్కెట్ లో కూడా కొన్నేమో నల్లగా ఉంటాయి, కొన్నేమో బాగా గోల్డిష్ కలర్ లో ఉంటుంది. అక్కడ మార్కెట్ ని పెట్టి నల్ల బెల్లాన్ని కొద్దిగా ఒక్కోసారి టైంలోనూ రేట్ ఎక్కువ ఉంటుందమ్మా. రేటు ఉన్న టైంలోనే మనం ఈ సున్నం కానీ సోడాగుండ కానీ ఇదేం వేయం. వేయలేనప్పుడు ఆ ఏస్ట్ అంతా ఏంటవుతుంది అంటే బ్లాక్నెస్ వచ్చేస్తుంది, దానివల్ల బ్లాక్నెస్ తయారవుతుంది. వైట్నెస్ రావడానికి ఏముందంటే ఆ 2 వాడితే వైట్నెస్ వస్తుంది. సార్ అంటే ఇంత ప్రాసెస్ ఉంది కదా సార్, ఎంతమంది వర్కర్లు అవసరం పడతాయి? ఒక్క పాకం రోజుకి తయారవడానికి సుమారు 5 నంబర్స్ అవుతారమ్మా. ఎక్స్పోర్ట్ చేస్తుంటామని అంటారు కదా, మరి రోజు క్రషర్ నడుస్తూనే ఉండాలి. మరి అంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ నడుస్తూనే ఉంటుంది. పర్ డే మీరు అంటే ఎంత బెల్లం అవుతుంది సార్? 4.5 టన్నులు వస్తుంది. 4.5 టన్నులు. మనకు సంక్రాంతి అంటే మెయిన్ మనకి చక్కెర పొంగల్లో చెరుకు పాలు ఉంటాయి అండ్ బెల్లం 2 ఉంటాయి కదా. ఇక్కడ ఎలా ఉంటుంది సార్, వాతావరణం ఎలా ఉంటుంది? చాలా గ్రామీణ ప్రాంతంలో ఆడవిడి పండుగ అనుకోటి ఏ ఉన్నా డబ్బులన్నా లేకపోయినా ఈ వంటలు ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు, పల్లెటూర్లు
దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఇక్కడికి వచ్చి అవన్నీ తయారు చేసుకొని కొంతకాలం ఈ తీపి రుచులన్నీ చెప్పుకోవడానికి వంటలన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటారు. సార్ చెరుకు పాలు అలా ఒక 3 hours దాకా అలా మరగాలి అనేసి అంటున్నారు కదా. సో అది ఒకసారి చూద్దాం మనం. 3 hours తర్వాత అది మరిగిన తర్వాత దాన్ని మళ్ళీ అచ్చుల్లాగా మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే అమ్మ రండి. చూసాం కదా, క్రషర్ నుంచి మనం చెరుకు పాలు తీసిన తర్వాత ఆ పాలన్నీ ఈ పెనంలో వేసి 3 నుంచి 4 గంటల పాటు ఇలా మరిగించిన తర్వాత దీన్ని అచ్చుల్లో పోస్తే అప్పుడు అది అనకాపల్లి బెల్లం పూర్తిగా తయారవుతుంది. దీనికంతా కూడా మొత్తం ప్రాసెస్ మనకు ఒక 4 hours పడుతుంది. ఒక చెరుకు గడ నుంచి బెల్లం అచ్చులుగా ఎలా మారుస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని ఇప్పటి వరకు చూసాం. తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఈ మార్కెట్ నుంచి దిగుమతి కానీ ఆ క్రయ విక్రయాలు ఇంకొక ఎత్తనే చెప్పాలి. సో ఇప్పుడు మనం ఆసియాలోనే 2వ అతిపెద్ద మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. మరి సంఘం సెక్రటరీ గారు మనతో ఉన్నారు, శ్రీను గారు. ఆయనతో మాట్లాడి ఆ క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతి డీటెయిల్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీను. నమస్తే అమ్మ. అసలు ఈ బెల్లంలో ఎన్ని రకాలు ఉంటాయండి? సుమారుగా ఇంచుమించు ఒక 6-7 రకాలు ఉంటాయమ్మా. బ్లాక్, చాలు, ఎరుపు, వైట్, స్పెషల్, మొత్తం మీద 5-6 రకాలు ఉండడం జరుగుతుంది. రైతులు అక్కడ తయారు చేసి మాకు ఇక్కడికి ఆటోల ద్వారా ఇక్కడ పంపించడం జరుగుతుంది. అవి మేము దిగుమతి చేసి రకాలుగా స్వేర్ చేసి నాట్లుగా పేర్చడం జరుగుతుంది. పేర్చిన తర్వాత మాకు ఆంక్షన్ అవుతుంది. ఇక్కడ ఆంక్షన్లోనూ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఏ రకాలు ఎవరు కావాలని చేసి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. ఆ రకంగా రేటు కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకొని వస్తారన్నమాట కొనుక్కోవడానికని. కొనుక్కున్న తర్వాత ఏ రకానికి ఏ రేట్ ఇవ్వాలని చూసుకొని కొనుక్కున్న తర్వాత ఇక్కడ తయారు చేసి మళ్ళీ కవర్లు అయితే కవర్లు వేసి కుట్టి అయితే కుట్టి అప్పుడు లోడ్ చేసి మిగతా రాష్ట్రాలు పంపించడం ఇక్కడ నుంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు వేలం పాట వేస్తాము అన్నారు కదా, అంటే కుందల కింద వేస్తారా లేకపోతే కేజీల కింద? కేజీల కిందే. ప్రతి ఒక కుంద మనకి ఎన్ని కేజీస్ ఉంటుంది? 15 కేజీలు వస్తుందమ్మా. 15 నుంచి 16. దీన్ని ఏంటంటే 400 రూపాయలు ఎలాగ అవుతాయి రేటు. వైట్ అంటే క్వాలిటీని బట్టి 10 కేజీలు క్వాలిటీని బట్టి అవుతాయి. అవి అయితే 380, 360, ఇవైతే 320, నల్లవైతే ఇలాగ అవుతాయి. మేము కూడా ఏంటంటే ఏ రైతుగా రైతు వేసి మళ్ళీ కాట వేసేటప్పుడు కూడా ఆ ప్రకారంగా మేము మీద నుంచి అలా తీసుకొని రావడం, అది ఏ రైతుగా రైతుకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దాదాపు 10 రకాలు ఉన్నాయనేసి అన్నారు. వీటిలో బెస్ట్ క్వాలిటీ అంటే ఏది? బెస్ట్ క్వాలిటీ అయితే అదమ్మా, అందరూ వాడచ్చు అన్నమాట. పిండి వంటలకి అయితే అన్నిటికీ పనిచేస్తాయి అవి. ఇది ఏంటంటే కొందరే వాడతారు వైట్. అలాగే ఏంటంటే వైట్గా కనపడాలని కొందరు ఉంటారు. ఇంకా బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మన వాళ్ళు ఎవరు వాటర్ అది చేపల చెరువుకి, రొయ్యలకి, మిర్చిల్లో కూడా వెళ్తుంటుంది బ్లాక్ అయితే. శ్రీను గారు చాలా వివరంగా మాకు తెలియజేశారు. అసలు బెల్లం తయారీ ఎలా ఉంటుంది, దాన్ని అక్కడ నుంచి తయారీ తర్వాత ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు ఏంటి అనేది మాకు చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గోదావరి అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే గోదావరి. అసలు సంక్రాంతి అంటే ఖచ్చితంగా గోదావరికి వెళ్ళాల్సిందే అని అందరూ ఎందుకంటారో ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. అంత బాగుంది ఇక్కడ. ఆటలు, పాటలు, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, గుండాట, పిండి వంటలు, పెద్దవాళ్ళు సల్లంగా సీక్రెట్గా ఆడే పేకాట. అసలు ఇవన్నీ చూస్తుంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఒకవేళ నేను సంక్రాంతికి ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ 3 రోజులు నా లైఫ్లో ఖచ్చితంగా మిస్ అయ్యేదాననే చెప్పొచ్చు. ఒకటి చెప్పడం మర్చిపోయా, మనం ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు తిన్నాం కదా, ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇక్కడైతే 3 రోజులు సంక్రాంతికి పడవ పందాలు నిర్వహిస్తారు. ఆత్రేయపురం పూతరేకులకి ఎంత ఫేమస్, పడవ పందాలు కూడా అంతే ఫేమస్ అనే చెప్పొచ్చు. నాకు ఈత రాదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చుంటే నేను పోటీ చేసి ఇంత పెద్ద కప్పు తెచ్చేదాన్ని సాక్షి కోసం. గోదావరిలో అంటే వంటలే కాదండి, వాళ్ళ పలకరింపులు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. అంతెందుకు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని వెయ్యికలతో ఎదురు చూస్తూ ఉంటారు. అలా పండగకు వచ్చిన వాళ్ళంతా కూడా మరిచిపోలేని జ్ఞాపకాలనంతా నెమరు వేసుకునే విధంగా బోలెడన్ని జ్ఞాపకాలను మూటగట్టుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. కోనసీమ అందాలు ప్రకృతి సౌందర్యానికే కాదు, సినిమా షూటింగ్లకు కూడా ఎంతో ఫేమస్. గోదావరి నుంచి కోనసీమకు వెళ్లే క్రమంలో ఈ లొల్లలాకుల వద్ద ఈ కాలువ 3 పాయలుగా విడిపోతుంది.
ఇక్కడ నుంచి వెళ్లే నీరు దాదాపు 2 లక్షల ఎకరాలకు వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటారు. నిజమే మీరు చెప్పింది. అసలు ఈ ప్రకృతి అందాలు, ఈ నది ప్రవాహం, శబ్దం చూస్తుంటే అసలు నిజంగా ఇవన్నీ మైమర్పిస్తున్నాయనే చెప్పాలి. మీరు సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆర్తి అగర్వాల్, సునీల్ నటించిన అందాల రాముడు, రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలు కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఈ లొకేషన్ చూస్తే నాకు గుర్తొచ్చింది. నిజమే గ్రేసి, కోనసీమకు వచ్చి చుట్టుపక్కల ఎన్ని సినిమా షూటింగ్లు జరిగినా ఈ లొల్లలాకుల వద్దకు వచ్చి సినిమా షూటింగ్ చేయకపోతే ఆ షూటింగ్ కంప్లీట్ అయినట్టే కాదు. అందుకే కదా మనం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చేసాం. సంక్రాంతి సందర్భంగా ఎక్కడెక్కడో మనం షూటింగ్ తీసాం. మరి ఇక్కడ చేయకపోతే ఫుల్ఫిల్ ఎలా అవుతుంది? అందుకే మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా మంచి పని చేశారు. చూడడానికి నిజంగా విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.